ఫ్యామిలీ లైఫ్‌కి, వర్క్‌కి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి? వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకోవాలి? పిల్లలతో సమయం ఎలా గడపాలి? దీనికి సంబంధించి బిల్ గేట్స్ ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ బయటకొచ్చింది. 2019లో బిల్ గేట్స్ భార్య, అప్పటి భార్య మిలిందా గేట్స్ బిజినెస్ ఇన్సైడర్ అనే మ్యాగజైన్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. బిల్ గేట్స్ పిల్లలతో ఎలా ప్రవర్తించేవాళ్ళు? ఆయన పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు? దీని మీద ఈ చర్చ అంతా. బిల్ గేట్స్ కూతురు జెన్నిఫర్ పుట్టినప్పుడు 2, 3 సంవత్సరాలు అవ్వంగానే ప్రీ స్కూల్‌కి పంపించకుండా కొంత టైం ఇద్దామని చెప్పి వాళ్ళ భార్య చెప్పిందంట. లేదు, పిల్లలకి ప్లే ఉండాలి, స్కూల్‌కి పంపించాలి. స్వయంగా నేనే డ్రాప్ చేస్తానని చెప్పి మైక్రోసాఫ్ట్ సీఈఓ, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్ రోజు పొద్దున్నే తన కూతుర్ని తనే స్కూల్‌కి తీసుకెళ్ళేవాళ్ళంట. తీసుకెళ్ళే టైంలో కాన్వర్సేషన్స్, కూతురుతో మాట్లాడటం, కార్‌లో మ్యూజిక్ వినటం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవటం, ఆ బాండింగ్, ఆ మెమోరీస్ అవన్నీ ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలు చెరిష్ చేస్తారంట. సాధారణంగా కొంత బిజీగా ఉండంగానే మన పిల్లలకి మనం టైం ఇవ్వం. మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయమనమాట. కానీ బిల్ గేట్స్ మాత్రం అలా కాదు. అంతేకాదు, బిల్ గేట్స్ తన కూతుర్ని తను స్వయాన డ్రాప్ చేయటం చూసి చాలామంది పేరెంట్స్, ఆ స్కూల్‌కొచ్చే పేరెంట్స్ అందరూ కూడా, ముఖ్యంగా లేడీస్ అందరూ ఇంటికెళ్ళి బిల్ గేట్స్ అంతటి వాడే వాళ్ళ కూతుర్ని డ్రాప్ చేస్తున్నారు, మీరు చేయకపోతే ఎలా అని చెప్పి అందరికీ చెప్పడంతో చాలామంది పిల్లల యొక్క ఫాదర్స్, తండ్రులు ఎవరైతే ఉంటారో రోజు పొద్దున్నే పిల్లల్ని వాళ్ళ కార్‌లో డ్రాప్ చేయడం మొదలెట్టారంట స్వయంగా. సో, పిల్లలతో కొన్ని మూమెంట్స్ మనం షేర్ చేసుకోవాలంటే పర్టిక్యులర్‌గా స్పెషల్ టైమ్ ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లో వాళ్ళనో, లేదా వాళ్ళు చేసే పనుల్లో మనమో నిమగ్నం అయిపోయి, వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయి, కలిసి కొన్ని షేర్డ్ మెమోరీస్ పంచుకుంటే బావుంటది. అంతేకాదు, ఫ్యామిలీ లైఫ్, వర్క్ బ్యాలెన్స్‌లో కూడా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, డొమెస్టిక్ పనులు అంటే ఇంట్లో చేసే పనులు కావచ్చు, చిన్న చిన్న పిల్లల విషయాలు కావచ్చు, లేదా పిల్లల హోంవర్క్స్ కావచ్చు, ఇలాంటివన్నిట్లో కూడా ఇద్దరు సమానమే. భార్యాభర్తలు ఇద్దరు సమానమే. ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవచ్చనేది అప్పట్లో చాలామంది బిల్ గేట్స్‌ని చూసి నేర్చుకునేవాళ్ళంట. బిల్ గేట్స్ ఎంత పనున్నా సరే తన పిల్లలకి ఇవ్వాల్సిన టైం కొంతనే ఇచ్చేవాళ్ళంట. ముఖ్యంగా వాళ్ళని స్కూల్‌లో దింపేటప్పుడో, లేదా ఫ్యామిలీ టైమ్‌లోనో ఇదంతా కూడా. దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా చర్చలు జరిగాయంట. సో, ఇవన్నీ కూడా ప్రపంచంలో చాలా మందికి ఆదర్శం అనమాట. మనలో చాలా మందిమి పిల్లలతో టైమ్ స్పెండ్ చేద్దాం, రేపు చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం, హాలిడేస్ వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటా ఉంటాం. కానీ ఈ మూమెంట్, ఈ డే మనకు మళ్ళా రాదు కాబట్టి, మన వాళ్ళతో, మన ఫ్యామిలీతో, మన పిల్లలతో కొంత టైం, అది మనం కార్‌లో ప్రయాణించే టైం కావచ్చు, లేదా మనం భోంచేసే టైం కావచ్చు, ఫ్యామిలీ మీల్ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అందరూ కలిసి ఒకటే చోటుండి కొన్ని మెమోరీస్ పంచుకుంటే ఆ తీరే వేరుగా ఉంటది. అంతేకాదు, మన యొక్క విలువలు కానీ, మన జీవిత సారాంశం కానీ వాళ్ళకి స్పెషల్‌గా మనం ప్రత్యేకంగా బోధిస్తే అర్థం కాదు. మన లైఫ్‌నే ఎగ్జాంపుల్‌గా చూపించుకుంటూ, మనం ఎలా ఉన్నాం, మన నడవడిక ఎలా ఉంది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్‌గా చూపించుకుంటే మన పిల్లలే మనకన్నా గొప్పవాళ్ళు అవుతారనమాట. కాబట్టి పిల్లలతో కొంత టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలని చెప్పి మిలిందా గేట్స్ చెప్తుంది. అంతేకాదు, పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడంలో ఆమె బాధ్యత, అంటే తల్లి బాధ్యత ఎంతో తండ్రి బాధ్యత కూడా అంతే కాబట్టి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అన్ని విషయాల్లో, ఇల్లు చక్కదిద్దుకునే విషయాల దగ్గర నుంచి, పిల్లల్ని పెంచే విషయాల దగ్గర నుంచి, అన్ని విషయాల్లో తల్లి, తండ్రి తమ పాత్రలను తాము పోషిస్తే నిజంగా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ మెమోరీస్‌తో బతికేస్తారని ఆమె చెప్పుకొచ్చారనమాట బిజినెస్ ఇన్సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.